అందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి, ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ప్రభు సన్నిధిలో ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభు సన్నిధిలో మన అవసరతలు అక్కరలు ఆయన దగ్గర పెట్టుకోవటానికి, సహవాసంగా కూడుకోవటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ముఖ్య అంశము మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నేటి దినాల్లో విశ్వాసిని విశ్వాస భ్రష్టుడిగా చేసేది, విశ్వాసిని విశ్వాసములో ఎదిగినట్లు బహుబలమైన విశ్వాసిగా ప్రభు కొరకు సాక్షిగా నిలిపినట్లు చేసేది ఏమిటంటే సహవాసం. కొంతమంది సహవాసం మనల్ని విశ్వాస భ్రష్టులు చేస్తుంది, కొంతమంది సహవాసం మనల్ని విశ్వాస వీరులుగా మారుస్తుంది. గొప్ప మార్పు, పెను మార్పుకి కారకుడైన మార్టిన్ లూథర్ గారు భయాందోళనకు గురై ఆనాడు ఉన్న మత పెద్దల యొక్క హెచ్చరికలకు భయపడి ముసుగుదాన్ని పడుకున్నాడు. అతని భార్య వచ్చి దేవుని సన్నిధి యొక్క గొప్పతనాన్ని తన వస్త్రాల ద్వారా, తన మాట ద్వారా చూపించింది. అదే ఆచారం ఏంటంటే, ఎవరైనా చనిపోయారనుకోండి, నల్లటి బట్టలు ధరించి వస్తారు. మార్టిన్ గారు నిద్రపోతున్నారు. తన పనిని, దేవుడు అప్పజెప్పిన బాధ్యతని మరిచి భయముతో భయాందోళనకు గురై, హెచ్చరికలకు గురై, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ బాధలు, ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకుంటూ బలహీనపరచబడతారు. ఎంతటి వారైనా కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులు బట్టి ఏమవుతారో బలహీనపరచబడతారు. ఈ బలహీనపరచబడిన పరిస్థితుల్లో అతని భార్య నల్లటి వస్త్రాలు ధరించి వచ్చింది. ఆయన గాబరాతో లేచాడు. ఏమైంది? ఎవరు చనిపోయారు? మనకు ప్రియులైన వారు ఎవరైనా చనిపోయారా? మన బంధువులు ఎవరు చనిపోయారా అని ప్రశ్నిస్తుంటే ఆమె మెల్లగా ఒక మాట చెప్పింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు. నీకు బుర్రలేదేంటి? యేసు ప్రభు చనిపోవడం ఏంటి? కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన ద్వారా మన రక్షణ దొరికింది, మళ్ళీ ఇప్పుడు చనిపోయాడు అంటున్నావు ఏంటి అంటే, మిమ్మల్ని చూస్తే నాకు అలాగా అనిపిస్తుంది అని అందంట ఆవిడ. జీవగల దేవుని నమ్ముకున్న మీరు, సర్వశక్తి గల దేవుని నమ్ముకున్న మీరు, గొప్ప కార్యాలు చేసే దేవుని నమ్ముకున్న మీరు, ప్రభు మీకు ఇచ్చిన దర్శనాన్ని, ప్రభు మీకు ఇచ్చిన పిలుపును మరిచి ఈరోజు మంచం మీద నిద్రపోతున్నారు, మత పెద్దల హెచ్చరికలు భయపడి. మరి మీ జీవితంలో ప్రభు చనిపోయినట్టే కదా అంటే సిగ్గుతో తలదించుకున్నాడు. వెంటనే లేచి కంకణం కట్టుకున్నాడు, నేను ఎలాగైనా దేవుడు నాకు అప్పచెప్పిన పని చేస్తానని. అందుకే ఈరోజు మనం శ్రేష్ఠుడైన మన దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోవటానికి, ఈ లేఖనాన్ని మనం పొందుకోవటానికి కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. మార్టిన్ లూథర్ గారి యొక్క భార్య అతని జీవితాన్ని మరలా పురుకొల్పింది, విశ్వాస వీరుడిగా మార్చింది, విశ్వాస ధీరుడిగా మార్చింది. గొప్ప విప్లవానికి నాంది పలికాడు ఆయన, గొప్ప ఉద్యమానికి కారకుడైపోయాడు ఆయన. అందరూ ప్రభువుని తెలుసుకోవటానికి, అందరూ ఇగోండి ప్రభుని యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, ప్రభువునందు అందరము స్వతంత్రులమే, యేసు రక్తం మన ప్రతి పాపములను మళ్ళీ కడిగి పవిత్రపరిచిందనే సత్యాన్ని తెలుసుకోవటానికి ఈరోజు తన భార్య తనకిచ్చిన ప్రోత్సాహమే. కనుక ఈరోజు కొన్ని ప్రోత్సాహాలు విశ్వాస వీరులుగా, కొన్ని సహవాసాలు విశ్వాస ధీరులుగా, కొన్ని సహవాసాలు ప్రభువుకి ప్రీతిపాత్రులుగా మారిస్తే, కొన్ని సహవాసాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. దానియేలు సహవాసం చూడండి, తన స్నేహితులకు ప్రార్థన చేయమని కోరాడు. అతను ప్రార్థనకు ప్రోత్సహించాడు. బబులోను జ్ఞానులతో మనము నశింపకుండా ఉండాలి అంటే యు మస్ట్ ప్రే. తప్పకుండా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక దానియేలు స్నేహితులు దానియేలు చేత ప్రోత్సహింపబడిన వారే, వారు ప్రోత్సహింపబడిన వారే ప్రార్థన చేశారు. దానియేలు గారికి మర్మం దేవుడు బయలుపరిచారు. కనుక దానియేలు ఒక్కరికైనా ఆశీర్వాదం కాదు, దానియేలు దేవుని సన్నిధిని మొరపెట్టగా అతని స్నేహితులకు ఆయా సంస్థానాల్లో వారికి ఉన్నత పదవుల్ని ఆ రాజుగారు ఇచ్చారు. అంటే చూసారా, వారికి కూడా ప్రయోజనం కలిగింది. ప్రార్థన కొరకు ప్రోత్సాహం. చాలామంది మన జీవితాలు అటువంటి స్నేహాలు మనం చేయాలి, అటువంటి సహవాసాలు కోరాలి. యోబు భార్య చూడండి, నీవు దేవుని దూషించి మరణంగా అని చెప్తుంది ఆమె. బలహీనపరిచే సహవాసం.
యోబు స్నేహితులు చూడండి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, శారీరకంగా ప్రకృతి సంబంధమైన మనుషుడిగా మనం ఆలోచన చేస్తే వారి మాటలు కరెక్ట్గానే కనబడతాయి. కానీ దైవ చిత్తానుసారంగా దైవిక నేత్రాలతో మనం ఆలోచన చేస్తే వారు దేవునికి విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా అక్కడ మాట్లాడుతున్నారు. వారి మాటల ద్వారా యోబు గారిని వాళ్ళు ఏం చేస్తున్నారు? బలహీనపరుస్తున్నారు. బలపరిచే స్నేహాలు కొన్ని, సహవాసాలు కొన్ని, బలహీనపరిచే సహవాసాలు మరికొన్ని. కనుక సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆ సహవాసం ఎవరితో ఉన్నదనే విషయాన్ని ఈరోజు మనము చాలా జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అటువంటి స్నేహాల్ని, సహవాసాలని ఎన్నుకోవాలి. ఆ మంచి సహవాసంలో మనకు ముందుకు సాగాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అయితే ఏమని కోరుతుంది అనగా, దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు మనకి ఏమని కోరుతున్నాయి తెలుసండి? ఆయన ముఖ్య ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తుంది. యోహాను భక్తుడు దాన్ని రాసిన పత్రికల్లో మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ మాటలో ఒక అద్భుతకరమైన మాట రాయటం జరిగిందండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము అంటూ అక్కడ ఆపాడు, ఫుల్ స్టాప్ పెట్టాడు. తర్వాత అంటున్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవుడు మన వినికిలో ఈ మాట దీవించుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శ్వాస ఏమిటి? పరిశుద్ధాశ దేవుని యొక్క ధ్యాస ఏమిటి అంటే, మనము మన పరమ తండ్రితో కలిసి సహవాసం ఉండాలి. మనము మన దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎటువంటి సహవాసం అంటే అన్యోన్య సహవాసము గలవారు ఉండాలి. విడదీయరాని సహవాసము కలిగి ఉండాలి. భక్తుడు ఏమంటున్నాడంటే, మన సహవాసం అయితే ఏమండి తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఇది ఎలా సాధ్యమంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మాత్రమే ఇది సాధ్యం. దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటే, దేవుని ఆత్మ మనలో ఈరోజు కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే, దేవుని ఆత్మ పరిపాలన కింద మనం ఉంటే, అందుకే బైబిల్ గ్రంథం బోధిస్తుంది, తండ్రితో కుమారునితో ఆత్మదేవుడు ఏం చేస్తాడు? సహవాసంలోకి నడిపిస్తాడు. అప్పుడు మనం చెప్పగలం, నా సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడితో ఉన్నది. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు? ఆయన మనలో ఉండి మనలను తండ్రితో సహవాసం చేయడానికి, కుమారుడిని యేసుక్రీస్తు వారితో సహవాసం చేయడానికి మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం ఈరోజు దేవునిలో ఐక్యపరచబడిన వారమై, త్రిత్వమును కలిగిన వారమై, దేవునితో ఐక్యపరచబడిన మంచి సహవాసాన్ని మనము కలిగి ఉంటాం. ఇది దేవుని ఆశ. దేవుడు, ఒక మాట చెప్పండి, దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చారు చెప్పాలి. సంఘం బిగ్గరగా చెప్పాలి. యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు ఆయన వచ్చారు? ఏమండి పురుషులు చెప్పండి, బ్రదర్స్. ఆయన మనతో, చాలామంది అంటారు యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టడానికండి, వెరీ గుడ్. రక్తాన్ని చిందించడానికండి, వెరీ గుడ్. సమాధి చేయబడ్డాడండి, అందుకు వెరీ గుడ్. తిరిగి లేచాడండి, ఇవన్నీ ఎందుకు? మనము దేవునితో కలిసి ఉండడానికి, మనతో కలిసి దేవుడు ఉండటానికి. ఏదేళ్ళలో ఏం జరిగింది? ఏదేళ్ళలో ఏం జరిగింది? ప్రతిరోజు కూడా దేవుడు ఏదేనికి దిగి వచ్చేవాడంట. ప్రతిరోజు ఆదామవ్వలతో దేవుడు కలిసి సహవాసములు ఉండేవాడు. ఎంత గొప్ప అందమో, ఎంత గొప్ప ఆశీర్వాదమో, ఎంత గొప్ప ఆనందకరమైన జీవితమో. సహవాసము, ఫెలోషిప్ చాలా ప్రాముఖ్యమైనదండి. మన సహవాసము దేవునితో ఉండాలి. అదే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఉన్నదా? ఉన్నది అని భక్తుడు చెప్తున్నాడు. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అనుకుంటే మన క్వశ్చన్ మార్కు పెట్టాలి. ఇప్పుడు ఏంటి తెలుసా? ఉన్నదా? అంతే కదా. ఉన్నది అంటే ఉన్నదా? ఆ భక్తుడైతే ఉన్నది అని దేవుని సన్నిధిలో యేసు రక్తములో కడగబడిన వారై, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారై, సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారై, ఆయన శరీరముగా స్థిరపరచబడిన వారై సంఘముతో ఉన్న మాటలు చెప్తున్నాడు. సంఘమైతే ఆయనతో సహవాసము కలిగి ఉన్నది. యేసు రక్తములో కడగబడిన గుంపు అయితే ఆయనతో సహవాసము కలిగి ఉన్నది. యేసు కొరకు ఎదురు చూసిన గుంపు అయితే ఆయనతో సహవాసము కలిగి ఉన్నది. సిద్ధపరచబడిన గుంపు అయితే ఆయనతో సహవాసము కలిగి ఉన్నది. మరి మన సంగతి ఏమిటి? ఉన్నదా? ఉన్నది అంటే సంఘంలో మనం ఉండాలి. ఉన్నది అంటే ఈరోజు రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉండాలి.
ఉన్నది అంటే ఆయన కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. ఉన్నది అంటే మనలో దేవుని రాజ్య పరిపాలన క్రియలు మనలో కనబడాలి. ఉన్నది అంటే దైవత్వం మన లోకము చూడగలగాలి. ఉన్నది అంటే మన కుటుంబము దేవుని ఆత్మతో నింపబడినదై దేవుని రాజ్య స్థాపన మన కుటుంబంలో కనబడాలి. ఆయన పరిపాలన క్రింద మనం ఉండాలి. ఆయన గుణ లక్షణాలు కలిగిన వారుగా మనం ఉండాలి. ఆయన ప్రభావ మహిమలు మన ద్వారా వివరించగలగాలి. మరి ఉన్నదా? దేవుడు అడుగుతున్నాడు, ఉన్నదా? ఉంది కనుక చర్చకొచ్చానండి. మీకు తెలుసా, యేసు ప్రభువు వారు సునగోగులకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరాలకు వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరములో ఒక దెయ్యం వచ్చిందట. ఏ దెయ్యం అది? బలహీనపరిచే దెయ్యము. నడుము ఎంత మాత్రం నిటారుగా ఉండేది కాదు. ఆ దెయ్యం ఆమెను ఏం చేసింది? బలహీనపరిచింది. అంటే దీని అర్థం ఏమిటి? నువ్వే కాదు, ఎవరు వస్తారు మందిరానికి? దెయ్యాలు కూడా వస్తాయి. మరి వచ్చిందా సమాజ మందిరంలోకి? వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే దెయ్యము వచ్చింది, నువ్వు వచ్చావు మందిరానికి. అంత మాత్రాన ఈరోజు దేవునితో సహవాసం ఉన్నామని చెప్పుకుంటావా? అది నీ భ్రమ అవుతుంది. అది నీ భ్రమ అవుతుంది. శాస్త్రులు పరిసయ్యులు కూడా చాలా బోధలు చేశారు. శాస్త్రులు పరిసయ్యులు కూడాను వాళ్ళు సమర్పణ చేస్తుంటారు. శాస్త్రులు పరిసయ్యులు కూడా చాలా క్రియలు చేస్తుంటారు. కానీ దేవుడు అన్నాడు, మీరు వారితో జాగ్రత్త, వారిని అంగీకరించను అన్నాడు. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడని క్లియర్గా చెప్పేశాడు. ఆయన నా తండ్రి చిత్త ప్రకారం జరిగించాలన్నాడు. ఈరోజు కనుక మన మందిరానికి రావటము చాలా ప్రాముఖ్యమైనదే. అంత మాత్రము చేత నేను దేవునితో సహవాసములో ఉన్నానని చెప్పుకోకూడదు. ఆరాధన చేయడం ప్రాముఖ్యమైనదే, ప్రార్థన చేయడము ప్రాముఖ్యమైనదే, సమర్పణ చేయడము ప్రాముఖ్యమైనదే, అన్నీ ప్రాముఖ్యమైనవే. కానీ అవన్నీ నిరుపయోగకరంగా ఎప్పుడు అయిపోతాయంటే, మొదటిది ప్రథమమైనది, ప్రాముఖ్యమైనది, ఉన్నతమైనది, ముఖ్య ఉద్దేశమైనది దేవునితో నీవు కలిసి లేకుండా, దేవుడు నీలో లేకుండా, నీవు దేవునిలో లేకుండా నువ్వు ఏమి చేసినా అదేమైపోతుంది? జీరో, విలువలేని జీవితం అయిపోతుంది. ముందు ఆయనతో సహవాసములో ఉండి, సహవాసము కోరుతూ, సహవాసములో ఉంటూ ప్రభువుని ఆరాధన చేయాలి. సహవాసములో ఉంటూ సమర్పణ చేయాలి. సహవాసములో ఉంటూ ఆరాధన చేయాలి. సహవాసములో ఉంటూ ప్రార్థన చేయాలి. ఆయనతో లేకుండా ఆయనకి ప్రార్థన చేయడం ఏంటి? ఆయనతో సత్సంబంధం లేకుండా ఆయనకి మనం సమర్పణ చేయడం ఏంటి? ఆయన లేకుండానే సమర్పణ ఎలా చేస్తున్నాం? ఆయన లేకుండానే ప్రార్థన ఎలా చేస్తున్నాం? ఆయన లేకుండా స్తుతులు ఎలా చెల్లిస్తున్నాం? కనుక అవన్నీ ఏమైపోతున్నాయి? వ్యర్థమైపోతున్నాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సంఘం అయితే ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ఇది నిశ్చయము, ఇది దేవుని ఉద్దేశము. మరి ఉన్నదా? భక్తుడైతే సంఘము ఉన్నది అంటున్నాడు. మరి స్థానికంగా మనం ఉన్నామా? ఉన్నాము అనుకుంటే వాక్యం ప్రకారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే యోహాను పత్రిక మొదటిది 1వ అధ్యాయము 6వ మాట దయచేసి చదవండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు ఏమండి సత్యమును జరిగింపక యుందుము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక యుందుము. ఏం చేస్తున్నావు? నీ సహవాసంలో ఉన్నామని అబద్ధం ఆడుతున్నామాట. సహవాసంలో ఉన్నామని చీకట్లో నడుస్తూ, నా ఫ్రెండ్ జీసస్, నా ఫ్రెండ్, నా స్నేహితుడు యేసయ్యండి, మేము కలిసి ఉన్నామండి, మేము కలిసి, నా ఇంటి నిండా వాక్యాలు ఉన్నాయి, నా ఒంటి మీద చూడండి దేవుడి వాక్యము తాలూకా గుర్తులు కలిగి ఉన్నాను నేను. నాకు ఈరోజు నా బ్యాగులో దేవుని వాక్యము, నా ఇంటి గోడల మీద దేవుని వాక్యం మంచిదే. మరి నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? వాక్యం అనుసరించి ప్రవర్తన జీవిస్తున్నామా? దేవుడు చెబుతున్న మాటలు ఏమిటంటే, ఈ రాత్రి మనం ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడలా. చెప్పడం ఒకటి చెబుతున్నాము, క్రియ ఇంకోటి చూపిస్తున్నాము. చెప్పటం అయితే నేను దేవుని బిడ్డని అంటున్నాం, పనులైతే సాతాను పనులు, లూసిఫర్ గడి పనులు, దురాత్మ పనులు, దుష్టాత్మ పనులు, అవిధేయతతో కూడిన పనులు. నేటి దినాల్లో సంఘము మెలకుగా ఉండాలి.
దేవుడు మన పిలిచిన పిలుపుకు తగినట్టు జీవించాలి. మనందరం కూడా మనుషులు సంతోషపెట్టేవారుగా కాదు ముందుగా ఉండాల్సింది. మనందరం కూడా మొదటగా దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. నా జీవితంలో, మా జీవితంలో నేను కలిగి ఉండవలసిన నియమం ఏమిటంటే, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి. నేను భోజనం చేసినా పానము చేసినా ఆయన సంతోషం, ఆయన మహిమ కొరకు చేయాలి. ఎందుకంటే నేను నశించిన జాతికి చెందినవాడిని, పాపమునకు బానిసను, నిత్య నరకానికి పోవలసిన వాడిని, ఆరని అగ్నిగుండానికి ఆహుతి కావలసి నిరంతరము కూడా యుగయుగాలు మండవలసిన వాడిని, నిత్యము ఆ యొక్క భయంకరమైన నరకములో వేదన అనుభవించవలసిన వాడిని. అయితే దేవుడు తన దయ బట్టి, తన కరికరమును బట్టి, తన ఉన్నతమైన ప్రేమను బట్టి, అత్యున్నతమైన నా మీద చూపిస్తున్న కృపను బట్టి ఆయన నన్ను తన బిడ్డగా నన్ను విమోచించుకొని నన్ను రక్షించుకున్నాడు. ఆయన తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. ఆయన తన బిడ్డగా నన్ను మార్చుకున్నాడు. ఇదిగో నువ్వు నరకం పోవడం నాకు ఇష్టం లేదు, నిన్ను వెతికి రక్షించినా నేను వచ్చానని చెప్పి ఆయన నా కొరకు పాప పరిహారకుడై, నా కొరకు పాప పరిహారము చెల్లించి నన్ను విడిపించి, నన్ను రక్షించి, నన్ను పోషించి, నన్ను ఆదరించి, నా స్థితికి నా పరిస్థితికి చాలిన దేవుడిగా ఉన్నాడు. కనుక ఈరోజు నేను ఆయన సంతోషం కోసం బ్రతకాలి. ఆయన సంతోషం కోసం బ్రతకాలంటే ఆయన నా జీవితంలో ఏమి నాకు అనుమతించిన దాన్ని సంతోషంగా నేను స్వీకరించాలి. నేను ఆలోచన చేస్తున్నప్పుడు కొంతమంది శ్రమల కోసం చెప్తూ ఉన్నారు, ప్రార్థన చేయండి అని. అద్భుతకరమైన మాట ఏమిటంటే, శ్రమలు వచ్చినప్పుడే మన భక్తి పెరుగుతుంది, శ్రమలు వచ్చినప్పుడే మన విశ్వాసం పెరుగుతుంది, శ్రమలు వచ్చినప్పుడే మనం దేవుని మీద ఆధారపడతాం, శ్రమలు వచ్చినప్పుడే మన నిరీక్షణ ఎంత ఉందో పరీక్షించుకోగలం, శ్రమలు వచ్చినప్పుడే మన భక్తి ఎంత ఉందో పరీక్షించుకోగలం, శ్రమలు వచ్చినప్పుడే మనం నిలబడగలమా పడిపోగలమా అనే విషయం మనకు అర్థమవుతుంది. శ్రమలే రాకపోతే ఒక ముసుగులో ఉంటాం, మనం భక్తి ముసుగులో ఉంటాం. శ్రమలు లేకపోతే భక్తి ముసుగు మనకి. ఏమండి, శ్రమలు వచ్చినప్పుడే ముసుగులు దొరికిపోతాయి. దానికోసం దేవుడు కొన్ని ఉపమానం, బైబిల్లో ఒక ఉపమానం చెప్పడం జరిగింది. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల తొప్పలో పడ్డాయి, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు చెప్పండి మంచి నేల మీద పడ్డాయి. రాతి నేల మీద పడిన విత్తనం కూడా లేచింది, ముండ్ల పొదలో పడిన విత్తనం కూడా లేచింది, త్రోవ పక్కన పడిన విత్తనం అసలు లేవలేదు, ఎందుకంటే పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి. కానీ ముందు రాతి నేల అండ్ ముండ్ల తొప్పన పడిన విత్తనాల కోసం చూద్దాం. రాతి నేల మీద పడిన విత్తనం లేచిందా లేవలేదా? చక్కగా లేచింది. కానీ ఎండ వేడి పెరిగినప్పుడు ఏం జరిగింది? ఎండ వేడి జరిగినప్పుడు ఏం జరిగింది? అది వాడిపోయిందట. కారణం ఏమిటి అని అంటే, దేవుని ఆత్మ తెలియజేసింది, దాని వేరులు లోనకి వెళ్ళలేదు. అంటే రాతి కఠినత్వం అనేది అడ్డుగా ఉండడం వలన ఆ విత్తనం యొక్క మొలకెత్తింది, కానీ ఆ వేలు లోనకి వెళ్ళలేకపోయే కనుక ఎండ వచ్చినప్పుడు ఏమైపోయింది? అది ఎండిపోయింది. జాగ్రత్త. కొన్నిసార్లు కఠినమైన సమస్యలు మనకు వస్తాయి. నువ్వు దేవునిలో బలంగా ఉన్న వ్యక్తి అయితే ఆలోచించండి, అవి నిన్నేమి చేయలేవు. దున్నపడిన నేలగా, నీరు కట్టబడిన నేలగా, కఠినమైన పదార్థాలు దున్నినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ రాళ్ళు బయటకు వచ్చేస్తాయి, అందులో ఉన్న గాజు పెంకులు బయటకు వచ్చేస్తాయి. అందులో ఈ విత్తనము మొలకెత్తకుండా, అనగా మొలకెత్తిన విత్తనము యొక్క వేరులు లోనకి వెళ్లకుండా చేస్తున్న ఆ కఠినమైనవన్నీ బయటకు వచ్చేస్తాయి. అలా రావాలంటే తప్పకుండా దున్నబడాలి. దున్నబడిన నేలే మంచి నేల, దున్నబడిన నేలే ఈరోజు ఆశీర్వాదకరమైనది, ఫలించే నేల. దున్నబడుతుంది, నీరు కట్టబడుతుంది కనుక తప్పకుండా విత్తనము అరువుది నూరంతలుగా ఫలిస్తుంది. గనుక శ్రమల ద్వారా, బాధల ద్వారా దేవుడిని దున్నుతూ ఉంటాడు, కఠినమైనవి తీసేస్తుంటాడు. కొంతమంది ఒప్పుకోరు, అటువంటి వారు ఏమిటి మొలుస్తారు, కానీ వెంటనే సమస్య వచ్చినప్పుడు కనబడకుండా పోతారు. ఇంకొంతమంది ఉన్నారు, వీరు కూడా మొలుస్తారు, బాగానే మొలకలు బాగానే వస్తాయి, నిటారుగా పెరుగుతూ ఉంటారు, కానీ మీదన ఏమున్నాయి తెలుసా? ముళ్ళ తుప్పలు ఉన్నాయి, ఐగి విచారాలు, ధన వ్యామోహము, లోకాశలు, ఇటువంటి కూడా ఏం చేస్తాయి? అణిచేస్తాయి. ఎదగనేవు అవి. ఎక్కడ వేసిన గొంగలంటే ఈ విత్తనాలు మన దగ్గర కనబడుతూ ఉంటాయి, మన సంఘాల్లో. ఏమండి, కనబడుతున్నాయా కనబడట్లేదా? యథార్థంగా చెప్పండి. 10 సంవత్సరాలు వచ్చిన కొంతమంది ఏమంటారు? ఇంకా మాకు ప్రార్థన రాదంటారు. 5 సంవత్సరాలు వచ్చినా మాకు ఇంకా ఆరాధన రాదంటారు. ఆలోచన చేయండి. ఇంకా 20 సంవత్సరాలు వచ్చినా సమర్పణ యొక్క విలువ తెలియదు అంటారు.
30 సంవత్సరాలు వచ్చినా పరిచర్య అంటే ఇంకా తెలియదంటారు. ఇంకా దేవుడి కోసం ఇంకా అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు పాలు తాగే స్థితిలో ఉంటారు, కానీ బలమైన ఆహారం వాళ్ళకి అరగదు. వాంతులు చేసుకుంటారు, ప్రాణాలు పోతుంటే కొన్నిసార్లు లోతుల్లోకి వెళ్తుంటే అసలు అర్థం కావట్లేదండి, ఏటి వాక్యం ఏటి అర్థం కావట్లేదు. ఎందుకు? వారికి లోతైన అనుభవం లేదు. ఎప్పుడు వాళ్ళకి రక్షణ అంటే ఏమిటి, మారు మనసు అంటే ఏమిటి, బాప్తీసం అంటే ఏమిటి, స్వస్థతలు అంటే ఏమిటి, ఇటువంటివే బోధించాలా. జక్కయ్య చెట్టు ఎక్కాడు, జక్కయ్య చెట్టు దిగాడు, ఇటువంటి బోధలే చేయాలా. అర్థమైందా? పాపాత్మ స్త్రీ నూతు దగ్గర ఏం చేసింది, అటువంటి బోధలే చేయాలా. కానీ లోతుల్లోకి వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు ఎదిగే అనుభవంలో లేరు. వీరికి ఏం అణిచివేసాయి? ధన వ్యామోహము, ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఈ యాతన ఎక్కువైపోయింది. కానీ ఈ లోకము మాయరా, ఏదో ఒక రోజు వీడిపోవారురా, ఇది శాశ్వతము కాదురా, జీవించినంతకాలం ప్రభు కొరకే బ్రతకాలి, ఆయన ఇలా జీవితాన్ని చూసుకుంటారు, ఆయన మహిమ కొరకే నేను బ్రతకాలి, ఆయన్ని లోకానికి చూపించాలి, ఆయన రాజ్యం ఎలా ఉంటుందో నన్ను చూస్తే లోకానికి తెలియాలి, ఆ విధంగా బ్రతకాలి. ఎప్పుడైతే దేవుడు నన్ను తీసుకువెళ్ళిపోతాడో నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి అనే ఆశ, శ్వాస, ధ్యాస నేటి సంఘానికి లేకుండా చేస్తుంది ఐహిక విచారాలు. ఈ ఐహిక విచారాలని నీ జీవితాన్ని ఎదగనివ్వగడు చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నావు, ఎంత ఎదిగావు నువ్వు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. నీ మాట మారిందా? నీ ఆలోచన మారిందా? నీ ప్రవర్తన మారిందా? నీ ఉద్దేశాలు మారాయా? ప్రభు యొక్క గుణాలు ఏమైనా వచ్చాయా? ప్రభు యొక్క మనసు నీలోకి వచ్చిందా? ప్రభు యొక్క స్వరూపం నీలో వచ్చిందా? నిన్ను చూచి ప్రభువును చూచినట్టు ఎవరైనా భావిస్తూ ఉన్నారా? నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన దేవునికి మహిమకరముగా, సంఘమునకు క్షేమకరముగా, సేవకునికి సంతోషకరముగా, నీ కుటుంబానికి ఆనందకరముగా ఉన్నదా? ఇలా లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఎదిగేవారిగా ఉన్నాం, కానీ ఐహిక విచారాలు మనం ఏం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ముండ్ల తుప్పలు లాంటివి వచ్చినప్పుడు ఇలాగే ఉండిపోతాయి. ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటారు, అయినా వినవు. ఆయన మౌని అయిపోతాడు. ఎందుకో తెలుసా? ఆయనకి ఎక్కడైతే ప్రాముఖ్యత ఉండదో ఆయన కొంత టైం ఇచ్చే వరకు మాట్లాడతారు. ఇంకా నువ్వు ఆయన దుఃఖ పెడితే, ఇంకా నువ్వు ఆయన బాధ పెడితే, ఇంకా ఆయన స్వరాన్ని నిర్లక్ష్య పెడితే ఆయన మౌని అయిపోతారు. ఆయన మౌనంగా ఉంటే ఏమవుతుంది తెలుసా? నువ్వు తప్పు చేసినా నీకు తప్పు అని చెప్పేవారు ఎవరు ఉండరు. ఆయన మౌని అయిపోతాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకొడి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పకొడి అన్నాడు. ఆర్పకొడు అంటే ఆయన తీసివేయడం ఇంకా. దాని అర్థం ఏమిటంటే ఈరోజు ఆయన ప్రజ్వలింపబడడం, ఆయన కాంతి నీలో ఉండడం, ఆయన యొక్క నీలో గొప్ప క్రియ జరిగించడం ఆగిపోతుంది. ఎన్నిసార్లు పిలిచినా నువ్వు ఆయన మాట వినకపోతే భ్రష్టుడు అయిపోతావు, భ్రష్టురాలు అయిపోతావు, నామకార్థుడు అయిపోతావు, ఎదుగులేని బతుకులేని జీవితం అయిపోతుంది. కానీ శ్రమలు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? దున్నబడ్డం ఏం చేస్తుంది తెలుసా? ఇటువంటివన్నీ మనలో నుండి తీసివేసి ఆయనకి దగ్గరగా మనల్ని మారుస్తుంది. కనుక ప్రభు మనసు మనం విరిగితే శ్రమ కలుగుట నాకు మేలా అయింది అని అంటాం. ప్రభు మనసు ఎరిగితే శ్రమ కలగటం నాకు ఎంత ఎక్కువ శ్రమ కలిగితే అంతగా ప్రభువు నా మీద దృష్టి పెట్టాడని అర్థం. ఎందుకంటే ఈ శ్రమలు నాకు ఆయన స్వరూపంలోకి మార్చడానికే వచ్చాయి, కానీ ఆయన నామాన్ని అవమానపరుచుకోవడానికి వచ్చినవి కాదు. ఎందుకంటే నేను ఎప్పుడైతే దేవుని సొత్తు అయ్యానో, చాలా జాగ్రత్తగా వినండి, నేను ఎప్పుడైతే దేవుని సొత్తు అయ్యానో, సొత్తు అయిన వారి కోసం మాటలేవి. ఎప్పుడైతే నేను ఆయన సొత్తు అయ్యానో, నా జీవితంలో వచ్చిన ప్రతి సమస్య నా మేలు కొరకే ఆయన దాన్ని మార్పు చేస్తాడు, నా మేలు కొరకే దానికి ఈరోజు ఆయన ఉపయోగిస్తాడు. కానీ అది నా జీవితాన్ని నాశనం చేయదు. ఎందుకంటే ఒకే ఒక మాట, తన ఘనమైన నామాన్ని ఆయన నా ద్వారా అవమానపరుచుకోడు. నేను ఆయన సొత్తు అయినప్పుడు ఈ సొత్తులు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి, ఎవరికి అవమానం? దేవునికి అవమానం. ఆయన తన ఘనమైన నామానికి ఎప్పుడు అవమానాన్ని ఎప్పుడు కలలో కూడా తెచ్చుకోడు. అంటే ఏం జరుగుతుంది? తన సొత్తుని తను భద్రం చేసుకోవడం తనకు బాగా తెలుసు. కానీ దిగులు పడవలసిన అవసరం మనకి అస్సలు లేదు. ఏం జరిగితే జరగనియండి, విడిచిపెట్టడమే మన జీవితం ఆయనకి. నా ప్రాణము యెహోవాను నమ్ముకొని మౌనముగా ఉన్నదన్నాడు. మధ్యాహ్నకాల సమయంలో జూమ్లో వస్తుంటే దేవుడు ఎందుకో నాకు ప్రేరేపణ ఇచ్చాడు. ఆ వాక్యం చెప్పి ఇంకో చిన్న షాప్ ఓపెన్ చేయడానికి అక్కడ వెళ్ళడం జరిగింది.
సమయం లేకపోయినా ఎందుకో దేవుడు బలంగా ప్రేరేపణిచ్చాడు. నా ప్రాణం యెహోవాను నమ్ముకొని మౌనంగా ఉన్నదే, నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు, దిగులు పడవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన శక్తి లేనివాడు కాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. నా శ్రమల్లో సైతం నేను సంతోషించాలి. ఒక మాటలో చెప్పాలంటే శ్రమలు వస్తేనే మంచిది. ఎన్ని శ్రమలు వస్తే బిగ్గరగా చెప్పాలి, అంత మనం దైవ స్వరూపంలోకి మారిపోతాం. శ్రమల్లో ఆయన మన చెయ్యి విడిచిపెట్టడు. ఎప్పుడు శ్రమలు వచ్చిందని కృంగిపోకు, శ్రమలు బట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. చెరసాల్లో వేసినప్పుడు సంఖ్యలతో దేవుని స్తుతించారు వాళ్ళు, దెబ్బలు కొట్టినప్పుడు దేవుని స్తుతించారు వాళ్ళు. దేవుడు విడిచిపెట్టాడు వాళ్ళని? విడిచిపెట్టలేదు ఆయన. కృంగిపోకు, శ్రమల్లో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. నేను ఎప్పుడు బలహీనున్నో, ఎందు నిమిత్తం బలహీనున్నయ్యాను ప్రభువు నాకు చూపిస్తాడు. నా అశ్రద్ధ వలన, నా నిర్లక్ష్య ధోరణం వల్ల, దేని వల్ల నేను బలహీనైతే ప్రభువా నువ్వు నాకు సహాయం చేయండి, తప్పు చేశాను క్షమించండి అంటే దేవుడు మళ్ళీ క్షమించి వాటన్నిటిని మళ్ళీ విడిపిస్తాడు. అన్ని విషయాలు మనం స్వపరీక్ష చేసుకోవాలి. ప్రతిరోజు మనం అందుకే దేవునితో సహవాసం చేయాలి. ఆయన సహవాసంలో ముందుకు వెళ్ళాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయనతో మనం ఉంటే, మనతో ఆయన ఉంటే మనకెందుకు భయం అండి? అందుకే పాట, యేసు నా నావలో నీ ఉండగా నేనెవరికి ఎందుకు భయపడాలి? తుఫానులు వచ్చినా సుడిగుండాలు వచ్చినా నీవు నాతో ఉంటే చాలు. పేతురు అంటాడు, నీవే అయితే నేను నీళ్ళ మీదకి వస్తా అన్నాడు. అంతే, దేవుడి శక్తి ఎరిగినాడు. ఆయన మనం ఉన్నప్పుడు ఎందుకండి భయం? భయం కలుగుతుందండి. అవును, సాతాను పని అని వాడి శరీరం మీద పనిచేస్తూ మన మీద ఏం చేస్తాడు? భయాందోళనకు గురి చేస్తాడు. ఓ పెద్ద సినిమా తెర మీద చూపిస్తుంటాడు, అంధకారాన్ని చీకటిని చూపిస్తూ ఉంటాడు, నీ పని అయిపోయింది అంటూ ఉంటాడు. నువ్వు చెప్పాలి, ఓ శత్రువా నా మీద నువ్వు అతిశయించవద్దు. నేను 7 మార్లు పడినను నా మట్టుకు నేను లెగుస్తానా? నా ప్రభు నన్ను ఏం చేస్తాడు? లేవనెత్తాడు. భయాందోళనకు గురి చేసేవాడు శత్రువు, ధైర్యాన్ని ఇచ్చేవాడు దేవుడు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు నీ ఇష్టం. దేవునితో సహవాసం చేస్తావా? శత్రువుతో మాట్లాడతావు, రోగంతో మాట్లాడతావు, నీ సమస్యతో మాట్లాడతావు. ఓ సమస్య, ఎంతకాలం నన్ను బాధిస్తావు? నాకు ప్రభు ఒక దినాన్ని నియమించాడు, అంతవరకు నన్ను చెక్కుతూ ఉన్నాడు, అంతవరకు నన్ను దిద్దుతూ ఉన్నాడు, అంతవరకు నన్ను సరిచేస్తూ ఉన్నాడు. యోబు గారు అందుకే జీవించారండి. శ్రమల్లో సైతం యోబు బతకడానికి కారణం దేవుడు అన్యాయస్తుడని ఒక మాట చెప్పలా, దేవుడికి తను అప్పచెప్పుకున్నాడు. అందుకే పోగొట్టుకుని 200 తిరిగి సంపాదించుకున్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడు మర్చిపోవద్దు, ఏ పరిస్థితుల్లో మర్చిపోవద్దు. అపవాది నిన్ను కృంగదీయటానికి వాడుకున్న ఆయుధాలన్నీ వాడతాడు. నిన్ను గెలవడానికి, నిన్ను జయించడానికి శత్రువు చేయని పని అంటూ ఏది ఉండదు. ఏదో ఒక విధంగా నేను భయాందోళనకు గురి చేసి నేను దేవుని నుండి దూరం చేస్తాడు, దైవజనుల దగ్గర నుండి దూరం చేస్తాడు, సంఘము నుండి దూరం చేస్తాడు, నీ కుటుంబం నుండి దూరం చేస్తాడు. చివరికి పిచ్చివాడివైపోతావు, పిచ్చి దానివైపోతావు. నేను చూచి అనేక మంది నవ్వుతారు. ఆ దేవుడికి ఇష్టం లేదు. ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, రా నువ్వు నాతో సహవాసం చేయి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా ఎద్దుకు రండి. ఆయన కోరుతున్నాడు, ప్రయాసతో ఉన్న నీవు తన దగ్గర రమ్మని కోరుతున్నాడు. ఏమండి, ఎవరైనా అప్పులు ఎక్కువ చేసిన వాళ్ళతో సహవాసం చేయాలని ఆశపడతారా? ఎవరైనా రోగిష్ఠులతో సహవాసం చేయడానికి ఆశపడతారా? ఎవరైనా సమస్యల వలయంలో చిక్కున్న వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతారా? వాళ్ళు ఉన్నారని తెలిస్తేనే దగ్గరికి రాము, ఎందుకంటే వారు భారం మన మీద మోపేస్తారేమో అని భయం. అటువంటి దేవుడు ఏమంటున్నాడు, నీ భారం నాకు తెలుసు, నీ సమస్య నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు తెలుసు, నీ మానసిక ఆందోళన నాకు తెలుసు, అందుకే నేను పిలుస్తున్నాను, నా ఇద్దకు నువ్వు రా, నేను చూసుకుంటా. నువ్వు వచ్చి ఏం చేస్తావంటే నీ భారము నా మీద వేయి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? ఆయన మీద భారం వేయటం నేర్చుకోవాలి. తేలిక కాదు, ఒక వస్తువు తీసి పడేయడం చాలా తేలికేమో, కానీ మనల్ని భయపెడుతున్న ఈ భారాన్ని తీసివేయటం చాలా కష్టం. దాన్నే మనం అధ్యయనం చేసుకోవాలి, దాన్నే అభ్యాసము చేయాలి, దాన్ని తెలుసుకోవాలి, అభ్యాసము చేయాలి.
దానికోసమే మనం దినదినము ఒక మెడిటేషన్ అంటారు కదా, అటువంటి మెడిటేషన్ చేయాలి. ఆయన మీద భారం వేయడం అంటే మాటలు కాదు, ఆయన నమ్మాలి. ఆయన మీద భారం వేయడం అంటే ఆ మాటలు కాదు, ఆయన మీద నిరీక్షణ ఉంచాలి. ఆయన మీద భారం వేయడం అంటే మాటలు కాదు, ఆయనతో సహవాసంలోకి రావాలి. వీటి కోసం ఎంతో ప్రయత్నం చేయాలి. అది నీ వంతు. అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా నిన్నేం చేస్తూ ఉంటారు? బలపరుస్తూ ఉంటారు. ఆత్మదేవుని పని అది. నీ భారం వేయి, ఆయన చూసుకుంటాడు. ఇదిగో వాక్యం ఎలా చెప్తుంది కదా, అబ్రహాం చూడు ఎలా భారం వేసాడు, ఇశ్రాయేలు ప్రజలు చూడు ఏ విధంగా విడిపించబడ్డారో. ఆలోచన చేయండి. ఎస్తేరు చూడు ఎలా దీవించబడిందో, రూతు చూడు ఏ విధంగా ఫలించిందో. నీ దేవుడు అంత గొప్పవాడు, నీ దేవుడు అంత జీవము కలిగిన వాడు. కానీ నీ దేవుడి మీద నువ్వు భారమై, నీ దేవుడి మీద నువ్వు వాడుకో. పరిశుద్ధాత్మ దేవుడు మనలో మాట్లాడుతూ ఉంటారు. మన వల్ల కాదండి. ఈ శరీరము భయాందో, ఏమైపోతుందో, ఏదైపోతుందో, దాన్ని జయించాలి. అందుకే వాక్యం చదవాలి, అందుకే పరిశుద్ధుల సహవాసం కోరాలి, అందుకే ఎడతెక్కకుండా మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయాలి. దేవుణ్ణి అడుగుతున్నావు, మంచిదే. అడిగి నువ్వు భారం ఎందుకు వేయలేకపోతున్నావు? ప్రభువా ఈ భారంతో నేను ఉన్నాను తండ్రి అన్నావు, అవునా కదా? ప్రార్థన ఏం చేస్తున్నావు? ప్రభువా నాకు ఈ భారము ఉన్నది అని. దేవుడు ఏమన్నాడు? నీ భారం నా మీద వెయ్యి అన్నాడు. నువ్వు ఉన్నదంటున్నావు, ఆయన వెయ్యమంటున్నాడు. ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటి? ఉన్నది అని చెప్పిన నీవు నీ భారాన్ని దేవుని మీద వెయ్యాలి. కానీ నువ్వేం చేయలేకపోతున్నావు? వెయ్యలేకపోతున్నావు. తప్పు ఎవరిది? అర్థమవుతుందా చెప్పింది? మనం ఎంత దిగజారిన జీవితాన్ని కలిగి ఉన్నాం అర్థమవుతుందా? ప్రభు మనకి సమీపంగా ఉన్నాడు. నా మీద నువ్వు భారం వేయి, నేను నీకు సులువుగా నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా నేను నిన్ను నడిపిస్తా. నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటావు. నీ భారం నా మీద వేయి. ఎందుకంటే నేను నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి, ఏది ఇవ్వడానికి వెని తీసే దేవుని కాను. నువ్వంటే నాకు అంత ఇష్టం అంటున్నాడు దేవుడు. మనం చేయలేకపోతున్నాం, మనం దిగజారిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నాం. ఈ రాత్రి ప్రభువుకి అడగాల మనం. నీ భారం ఎంత బరువైనా సరే, అది ఎంత భయంకరమైన సమస్య అయినా సరే, యేసయ్య నిమిషాల్లో అద్భుతాన్ని చేయగలడు. నా ప్రాణం మౌనంగా, ఆయన నమ్ముకొని మౌనంగా ఉన్నదని చెప్పి అనుభవం నడిపించగలడు. కనుక దానికోసమే మనము అభ్యాసము చేయాలి. చిన్న విషయం కాదు, మరొకసారి చెప్తున్నాను. ఇది నీ భారము కంటే నువ్వు ప్రభువు నమ్మడం అనేది గొప్ప విషయం. ఎందుకో తెలుసా? లోకము, లోకాశలు, శరీరము, శరీరాశలు, ఈ లోకాధిపతి మనల్ని ప్రభువు మీద నుండి మనసు తిప్పటానికి వాడు 24 గంటలు 7 రోజులు పని చేస్తుంటాడు. 24/7. ఆడి పని పరిచర్య ఏమిటంటే మనలను దేవుని మీద భారం వేయకుండా, మనలను దేవుని మీద ఆనుకోకుండా, మనములను దేవునికి ప్రీతిపాత్రమైన విశ్వాసం ద్వారా స్నేహితులుగా ఉండకుండా చేయటానికి అనేక మందిని వాడుకుంటాడు. అది ఎంత దౌర్భాగ్యుడంటే కట్టుకున్న భార్యనే తీసుకొచ్చి యోబు గారిని శోధిస్తున్నాడు. అర్థమైందా? అది ఎవరినైనా రంగంలో దించుతాడు. వాడికి కావలసింది నువ్వు దేవుడిని నమ్మకూడదు, వాడికి కావలసింది నువ్వు దేవుని మీద భారం వేయకూడదు. కొన్నిసార్లు వాడి అనుచరులను కూడా తీసుకొస్తాడు. కొన్నిసార్లు చూడండి, కొంతమంది సేవకులు మాట్లాడుతుంటారు, కొంతమంది ఏర్పరచబడిన వారిని సహితము దుష్టుడు ఏం చేస్తాడట? మోసం చేస్తాడు. అటువంటి వారు కొన్ని బోధలు చేస్తుంటే సంఘం నమ్మేస్తుంటుంది. సేవకులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా ఏం మాట్లాడుతున్నారో ఆ లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోండి. ఆ లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోండి. బలహీనమైన మాటలు ఏవి నీ చెవి దగ్గర రానివద్దు. మీరు ఏడ్చి నా గుండెను మీరేలబద్దలు చేస్తున్నాడు. పౌలు గద్దించాడు. ప్రేమించలేదా సంఘం? ప్రేమించిన సంఘమే. మేలు కోరిన సంఘము కాదా? మేలు కోరిన సంఘమే. పౌలు అంటే ప్రాణం ఇచ్చిన సంఘము కాదా? పౌలు కోసం పేకలు కోసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు. అకుల, ప్రిస్కిల్లాలు అవసరమైతే వారు తమ ప్రాణములు సహితము నా కొరకు వాళ్ళు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. మరి అందరు కలిసి ఏడుస్తున్నారు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదని చెబుతూ ఉన్నారు. మీరు ఏడ్చి నా గుండెని మీరు ఎందుకు బద్దలు చేస్తున్నారు? ప్రభు చిత్తం ఏదో అది నేను చేస్తా. మీకు అర్థమైందా? భావం గమనించారు అందులో?
నువ్వు దేవుని చిత్తం చేసేటప్పుడు ఏ బలహీనమైన మాట్లాడిన వీల్లేదు. పేతురు గారు యేసయ్య వెంట వెళ్తుంటున్నాడు, నీకు అది దూరం అవునుగాక, నీకు అది దూరం అవునుగాక, నీకు అది దూరం అవునుగాక అంటే నోర్మై అన్నాడు దేవుడు. నోర్మై సాతానా, నువ్వు నా వెనకపో. పేతురు అంటే యేసయ్యకి చాలా ఇష్టం అండి. పేతురుకి యేసయ్య అన్న ఇష్టం అండి. నేను ఈ రాత్రి అప్పచెప్పబడుతున్నానంటే అది నీకు దూరం అవునుగాక, మంచి మాట కాదా? ఈ రాత్రి నేను చనిపోబోతున్నాను ఎవరన్నా ఉంటే నడుచుకుంటున్నాను అటువంటి మాట్లాడతారేంటి? అంటా మనమా? ప్రేమ ఉంది బట్టి అంటాం కదా. యేసు ప్రభువారు వచ్చింది చనిపోవడానికి, దేవుని చిత్తం చనిపోవటం, సమాధి చేయబడ్డం, తిరిగి లేపబడ్డం, మనకు పాప పరిహారం చేయటం, అది ఆయన ఉద్దేశం. కానీ ఈ పేతురు అక్కడ ప్రకృతి సంబంధమైన మనుషుడిగా, శరీర సంబంధమైన మనుషుడిగా నువ్వు చావడానికి వీల్లేదు, నువ్వు అప్పచెప్పడానికి వీల్లేదు అన్నాడు. కానీ దేవుని చిత్తం చేసే విషయంలో సాతాను, నీలో ఉన్నది సాతాను, పో బయటికి అన్నాడు అక్కడ దేవుడు. అనేక పాఠాలు దేవుడు మనకు నేర్పించాడు బైబిల్లో. బలహీనపరిచే మాటలు ఏవి మన దగ్గర రానివ్వకూడదు. ఎందుకంటే అవి మనల్ని దేవుని మీద భారం వేయకుండా, దేవుని మీద ఆనుకోనివ్వకుండా, దేవుళ్ళో ఎదగనివ్వకుండా అవి మనకు అడ్డుగోడలుగా ఉంటాయి. అందుకే బలహీనులతో, వాక్య జ్ఞానం లేని వారితో, ప్రకృతి సంబంధంగా మాట్లాడుతున్న వారితో, ఆ లోకంలో ఉన్నాం కదండి మళ్ళీ నలుగురితో నా కులంతో గో అన్నాను అనేవారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మండే వాళ్ళతో సహవాసం చేసామనుకోండి ఇంకా మండుతావు. ఆరిపోయి వాళ్ళతో సహవాసం చేసామనుకోండి ఆరిపోతావు. జాగ్రత్త. నీ సహవాసాలు దేవుని దర్శనాన్ని, దేవుని పిలుపుని బయట పెట్టేస్తూ ఉంటాయి, దూరం చేస్తూ ఉంటాయి. కొంతమంది వాళ్ళ మాటలు, వారి చేతలు, వారి ఆలోచనలు, వారు నీతో చేస్తున్న సహవాసాలు అవన్నీ చూసి బలహీనపరచబడి ఇలా అంటావు, దిగజారిపోతావు, చాలా పోగొట్టుకుంటావు, కృంగిపోతావు. ఒకరోజు తెలుసుకుంటావు కానీ అప్పటికే తిరిగి రాని సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అప్పటికే ఒక ఆయన, పెద్ద ఆయన, నేను హైదరాబాదులో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. మీకు చెప్పాను చాలా సందర్భాల్లో, మరొకసారి చెప్తున్నా. పెద్ద ఆయన పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఆయన కడప జిల్లాకు చెందిన ఆయన. తమ్ముడు అని పట్టుకొని బోర్ని ఏడుస్తున్నాడు. నాకు అర్థం కాల, ఒకవేళ నాలాంటి కొడుకు చచ్చిపోయాడేమో అలా అనుకున్నాను. ఎందుకంటే నన్ను పట్టుకొని, చాలా పెద్ద ఆయన. ఆ దినాల్లో 56, 57 ఇయర్స్ ఉంటాయి ఆయనకి, ఇంకా అబోవ్ ఉండొచ్చు, దగ్గర 60 ఇయర్స్ దగ్గరలో ఉన్నాడు. నాకు భయం అనిపించింది. అన్న ఎందుకు ఏడుస్తున్నారు మీరు, ఏమైంది అని అడిగితే, తమ్ముడు నువ్వెంత ధన్యుడివో తెలుసా. ఆ మాట వింటుంటే నాకు ఇప్పుడు కూడాను చాలా బలహీనమైన సమయంలో అలాంటి మాటలు నన్ను చాలా ధైర్యపరుస్తుంటాయి. నువ్వెంత ధన్యుడివో తెలుసా తమ్ముడు, చిన్న వయస్సులోనే దేవుడు నేను పట్టుకున్నాడు, చిన్న వయస్సులోనే ప్రభు వాక్యం నేర్చుకుంటున్నావు, చిన్న వయస్సులోనే ప్రభు సేవకు స్థిరపరిచి సిద్ధపరచబడుతున్నావు. నువ్వెంత ధన్యుడివో తెలుసా. ఈ వయస్సులో ప్రభువుని తెలుసుకున్నాను, ఏమీ లాభం. నా మట్టుకు నేను రక్షించుకున్నాను కానీ నా కుటుంబాన్ని రక్షించుకోలేను. నా మట్టుకు రక్షించుకున్నాను కానీ వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటించలేను. ఎందుకంటే నా వయస్సు నాకు ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధంగా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పగలను కానీ నేను వెళ్ళి చెప్పలేను. నువ్వు చెప్పగలవు, నేను చెప్పగలేను. ఇది నా పరిస్థితి. ఈ వయసులో నేను నమ్ముకున్నాను. నేను ఎంత పాపాత్మున్నో, ఎంత పాపం చేశానో, అయ్యో అని ఏడుస్తున్నాడు అతను. ఆ మాటలు భయాన్ని పుట్టించాయి. ఇంకా చేద్దాంలే, ఎప్పుడో చేద్దాంలే, ఇంకా టైం ఉండాలనుకుంటే ఆ వయసు అయిపోయిన తర్వాత చేయాలన్న పని మనము చెయ్యలేము. ఎంత భాగ్యాన్ని పోగొట్టుకుంటామో, ఎంత ధన్యతను పోగొట్టుకుంటామో. ఆయన చెప్పిన ఆయన ముఖం నాకు ఇప్పటికీ అలా గుర్తుంది. 6 feet ఉంటాడు, 6 అడుగులు ఉంటాడు ఆయన. ఆ మాటలు నన్ను చాలా బలపరిచాయి. అటువంటి వారితో సహవాసం చేస్తే నిప్పుల్లా తయారవుతాం, మండుతున్న నిప్పుల్లాగా. అనేక మందికి ఉజ్జీవకరంగా మనం ఉంటామండి. తగలాలి, గట్టిగా తగలాలి, సుత్తి లాంటి వాక్యం దెబ్బలు తగలాల, బండదేరిపోయిన గుండె పగలాల, లోతుల్లోకి దేవుని విత్తనం వెళ్ళాలి, అరువుది నూరంతలుగా ఫలించాలి. సున్నితమైన వాక్యాలు, పైన చెప్పిన వాక్యాలు, దీవెన, ఆశీర్వాదాలు, స్వస్థతలు 24 గంటలు ఇదే పని. ఈ స్వస్థత దేహానికి, ఈ అప్పులు తీరడం ఈ దేహానికి. మన ఆత్మ సంగతి ఏమిటి? ఈ దేహం అశాశ్వతమైనది, ఇది కొద్ది కాలం మాత్రం ఉంటుంది. ఏదో ఒకరోజు ఈ లోకయాత్రని ముగిస్తాను,
మరి నా ఆత్మ ఈరోజు యుగయుగాలు జీవించే ఆత్మ ఆ దేవుని రాజ్యములో ఉన్నతమైన స్థాయిలో లేకపోతే ఏమి లాభం? నా కోసము కాదా బైబిల్లో రాయబడలేదు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం అని? ఈ దేహం సంబంధించిన అప్పుల కోసం ఏడుస్తున్నావు, ఈ దేహానికి సంబంధించిన నొప్పుల కోసం ఏడుస్తున్నావు, ఈ దేహానికి వచ్చిన అవమానం కోసం ఏడుస్తున్నావు, శ్రమ పడుతున్నావు. ఆత్మ సంగతి ఆలోచన చేసావా? ఆత్మ పరమాత్ముడితో కలిసి ఉంటే ఈ దేహానికి సంబంధించినవి ఏవైనా మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, ఏదివ్వడానికి వెనుతీసే దేవుడు కాడు. మీరు అందరికంటే శ్రేష్ఠులు, జీవరాశి కంటే మీరు శ్రేష్ఠులు, పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు, వాటినే నేను పోషిస్తున్నాను, నేను మిమ్మల్ని పోషించనని చెప్పిన దేవుడు నా దేహానికి కలిగిన నొప్పులు, అప్పులు, ప్రతి అవమానకరమైన విషయాన్ని ఆయన తన మహిమలో చిటికలో తీర్చేస్తాడు. ఆయనకి అసాధ్యమైందేమీ లేదు. నేను ముందు బలపరచవలసింది దేంట్లో బలపరచబడాలి? ఆత్మీయంగా నేను బలపరచబడాలి, ఆత్మీయంగా ఉన్నత శిఖరాలను ఎక్కాలి, ఆత్మీయంగా ప్రభు యొక్క దర్శన భాగ్యం, ఆ యొక్క రూపాంతర అనుభవాన్ని నేను చూచే అనుభవంలోకి వెళ్ళాలి. ఆ దేవుడు కోరుతున్నాడు నన్ను, మనందరిని దేవుడు అది కోరుతున్నాడు. ఈరోజు ఏదో వచ్చామో వెళ్ళిపోయిన జీవితం వద్దండి మనకి. ఈరోజు ఈ వాక్యం విన నువ్వు ఆశీర్వదింపబడాలి. నువ్వు అనాదివి కావు, నువ్వు ఒంటరివి కావు, నీ సమస్య నిన్నేమి చేయలేదు, నీ బాధ నిన్నేమి చేయలేదు. నీవు చేయాల్సిన పని నీ ప్రభువులో బలంగా ఎదుగు, నీ ప్రభు మీద భారమై ఆయన నీ సహవాసముతో ఉండడానికి, నిన్ను ఆయన సహవాసములో ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సహవాసం ఉందామా? మన సహవాసం అయితే ఉన్నది అన్నాడు. ఇప్పుడు మన ప్రశ్న, ఉన్నదా? ఉన్నట్టయితే దేనికి భయపడాల్సిన అవసరం మనకి లేదు. ఉన్నాదని భ్రమలో జీవిస్తూ చీకటి పనులు చేస్తూ ఉన్నాదంటే మనం అబద్ధికులుగా జీవిస్తున్నాము, ఆయన్ని అబద్ధికులుగా చేస్తున్నాం. అందుకే సత్యం మన జీవితంలో జరిగించలేని స్థితిలో ఉంటాం, అసత్యానికి సమీపంగా ఉండి దుష్టుడికి సమీపంగా ఉంటాం. ఆ దేవుని చిత్తం కాదండి. మనం ఆయనతో సహవాసం చేద్దాం. ఆయనతో సహవాసం చేస్తే ఒక్క మేలు మీకు చూపించి నేను ముందుకు వెళ్ళడానికి ఆశపడుతూ ఉన్నాను. సమయం లేకపోవటం వలన దయచేసి చదవండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ మాట దయచేసి చదవటానికి ప్రయత్నం చేయండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ మాట. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అర్థమైందా? దేవునితో మనం ఈరోజు సహవాసం చేస్తే సమాధానం, నేను ఆయనతో సహవాసం చేస్తే దేవునితో సమాధానం. అంటే దేవునికి నాకు మధ్య స్నేహబంధం ఏర్పడుతుంది. దేవునితో మనసు విప్పి పంచుకుంటా, నాన్న నీకేం కావాలన్నా, ఇదిగో ఇది తీసుకో, ఇదిగో ఇది నీదే, ఇదిగో ఈ ఆశీర్వాదం నీదే, ఇదిగో నీ దీవెన నీదే అంటే భక్తుడు అంటున్నాడు, అన్నీ ఇచ్చో బాణం ఉంది, ఎన్ని స్టేట్ లాభం అన్నాడు. ఎవరితో మాట్లాడతాడు ఈ మాట? మామూలుగా మాట్లాడగలడా? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎన్ని ఇస్తే ఏమిటి లాభం? నాకు ఇది ఇచ్చండి, ఇది అది ఇచ్చండి, ఇది నాదే, ఇది నాదే అంటున్నావు. ఇదంతా మూట కట్టేసి నా పెద్ద దోసుడికి ఇచ్చేవలసిందే, నాకేటి లాభం? ఎంత అద్భుతకరమైన సంభాషణ చూసారా? ఎవరైనా మాట్లాడతారు దేవుడితో అలా? మనం అనుకుంటే కారు వస్తే చాలు, థ్యాంక్స్ జీసస్. బంగారం కొనుక్కుంటే చాలు, యేసయ్యానికి స్తోత్రం తండ్రి, నా బంగారు యేసయ్య, నా కొండ యేసయ్య, నాకు అన్నీ యేసయ్య. ఇలా పాడుకొని వెళ్ళిపోద్దాం మన జీవితం. ప్రభు నాకు కారు ఇస్తే ఎట్లా లాభం ప్రభు, నాకు మేడ ఇస్తే ఎట్లా లాభం ప్రభు, నేను నీతో ఉండకపోతే ఎప్పుడైనా అన్నావా? అబ్రహాం అని అల్లా మళ్ళాంటుడు కాడు. అన్నిటికీ థ్యాంక్స్, కానీ ఒకటి నాకు సంతృప్తి లేదు. అన్నీ ఇస్తే నాకు ఏటి లాభం చెప్పు? ఆ పెద్ద దాసుడు ఏలియాజరు మొత్తం నాస్తికి వారసుడు అయిపోతాడు. ఇవేవి నాకు కావు కదా. అప్పుడు దేవుడు అన్నాడు, నీ మనసులో మాట నాకు బాగా తెలుసు, నువ్వు మరీ ఊరికి బాధపడిపోకు, నేను తగిన కాలం ముందు నీకు ఇస్తా. ఏలియాజరు నీ వాస్తవ హక్కుదారుడు కాడు,
నేను ఆ కుమారుని నీకు ఇస్తా, అతనే నీకు ఆస్తికి హక్కుదారుడు అవుతాడు. థ్యాంక్స్ ప్రభు అన్నాడు. ఎప్పుడు ఏంటని కూడా అడగల అక్కడ, మరలా ఎప్పుడని అడగలేదు, ఏంటి అని కూడా అడగల. ఆయన ఇస్తామన్నాడు, థ్యాంక్స్ ప్రభు అన్నాడు, ఊరుకున్నాడు అంతే. కొద్ది దినాలు అయిపోయింది, వెళ్ళిపోతుంటే పిలిచాడు, రండి 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 ప్రభు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, భోజనం చేయకుండా వెళ్తే ఒప్పుకునే ప్రసక్తి లేదన్నాడు. అడగకాదు, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, నన్ను వదిలే అన్నాడు. మీరు ఎన్ని చెప్పినా వదిలే ప్రసక్తి లేదు. కొద్ది నిమిషాలు ఉండండి, కొద్ది క్షణం ఉండండి ఇక్కడ, మీరు తింటే కానీ కొన్ని పంపించే ప్రసక్తి లేదు. నా ఇంటి మీద ఉండి వెళ్తూ తినకుండా వెళ్తారా? మళ్ళీ అనుకోండి, తలుపు మూసేస్తాం, అమ్మ వచ్చేస్తాను, అక్కడ తలుపు మూసాను. అబ్రహాం అలాంటిది కాదు, దేవుని స్నేహితుడు. తింటే కానీ మిమ్మల్ని పంపించిన అన్నాడు అంతే. సరే ఇక్కడే ఉంటాం, ఉంటారా? ఉంటాం. నిజం చెప్పండి, ఉంటారా? ఉంటానయ్యా ఎల్లు. పరిగెత్తాడు ముసలోడు. ఇప్పుడు పిల్లలు పరిగెత్తమంటే పరిశుద్ధ పరిశుద్ధ పాట పాడినప్పుడు పెళ్లి కూతురు ఎలా నడుస్తుందో అలా నడుస్తారు. కానీ ముసలోడు ఏం చేశాడండి? పరిగెత్తాడు. గుడారములో ఉన్న సారాయమ్మ దగ్గరికి వెళ్ళాడు. పిండి కలుపు అన్నాడు. 1/2 కేజీ పిండి కాదు, 3 మానికల పిండి. బాగా పిసకాలి, మెత్తగా ఉండాలి. రొట్టెలు ఏం చేస్తానో తెలియదు. పరిగెత్తికి వెళ్ళాడు, పనోడి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో ఆ మాంసాన్ని సిద్ధపరచు. తొందరపడుతున్నాడు. వీళ్ళు కూడా ఎంత తొందరగా చేశారంటే చూడండి, వస్తున్నారని తెలిసినప్పుడు వండుకొని పెట్టింది వేరే, వచ్చిన తర్వాత వండడం వేరే. అంటే ఎంత ప్రయాసపడ్డారో, ఎంత తొందరపడ్డారో అంటే చూడండి, ఆశను బట్టే అర్థమైందని పని జరుగుతుంది. నేను మీ ఇంటికి రావటం అనుకోకుండా మీ ఇంటికి వచ్చినప్పుడు నేను భోజనం చేయాలన్న ఆశ మీకుంటే అర్ధగంటలో వంట అవ్వాల్సింది 10 నిమిషాలు మీరు చేసేస్తారు. ఆ ట్రిక్కులు మీకు తెలుసు. నేను రావటం మీకు ఇష్టం లేకపోతే, భోజనం పెట్టడం ఇష్టం లేకపోతే, బలవంతంగా భోజనం చేయాలనుకుంటే 10 నిమిషాల్లో భోజనం అవ్వాల్సింది ఆకలి చచ్చిపోయిందాకా అవుతుంది. అర్థమైందండి? అబ్రహాం జీవితం చూడండి, పరిగెత్తాడు. అక్కడ ఆశ, చేయాలి, భోజనం చేయాలి. భోజనం చేసి చేతిలో నీరు పోస్తున్నాడు. దేవుడి చేతులు కడుక్కుంటూ ఇలా తల ఎత్తి చూసి, నెక్స్ట్ ఇయర్ నువ్వు నాన్న అనిపించుకుంటావు బాబా అన్నాడు. నువ్వు తండ్రి అయిపోతావు నెక్స్ట్ ఇయర్. గొడారం దగ్గర మూలను చూస్తుంది అమ్మగారు, అందొకసారి చిన్న నవ్వు ఒకేసారి నవ్వింది. దేవుడికి కనిపించింది ఏమి లేదు, సమస్తం తెలుసు. ఎందుకమ్మా నవ్వుతున్నామని, నేను అక్కడ నవ్వాను సార్, నువ్వు నవ్వావు నాకు తెలిసింది, కానీ నువ్వు నవ్విన నవ్వు నెక్స్ట్ ఇయర్కి నిజం చేస్తా. అందుకే నేను రాసిన సారాయి నవ్వింది, ఆయన నవ్విన నవ్వును నిజము చేశాడు. అసాధ్యమైనది ఏమీ లేదని రుజువు చేశాడు. సర్వాధికారివి అద్వితీయ దేవుడు అని పాట రాయడం జరిగింది. ఆ మాట మీదే నవ్విన నవ్వు ఏమైంది? సారాయి అంది, నేను నవ్విన నవ్వు నిజము చేశాడు కనుక ఇతడి పేరు నవ్వు అంది. అర్థమైందా? నవ్వు అంటే ఏమిటి తెలుసా? ఎవరు అర్థం తెలుసా? అది ఇస్సాకు అనే మాటకి అర్థం ఏమిటి? నవ్వు. నేను నవ్వాను, నా నవ్వును దేవుడు ఏం చేశాడు? నిజము చేశాడు. కనుక ఈ కొడుకుని చూసినప్పుడు నాకేం గుర్తు రావాలా? నవ్వు నిజం చేసిన దేవుడు గుర్తు రావాలి. కనుక ఇతనికి ఏమని పేరు పెడతా? ఇస్సాక్ అని పేరు పెడతా ఉంది. స్నేహితుల సంభాషణ ఎంత అద్భుతకరంగా ఉంది కదా. దేవుడు నీతో అలా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు తన మనసు విప్పి మాట్లాడుకునే విధంగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు సిద్ధంగా ఉంటే, దమ్ము నీకుంటే, ఈ రాత్రి అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సహవాసములకు వస్తాడు. ఎవరైతే ఆయనతో సహవాసము చేస్తారో సమాధానం కలుగుతుంది. దేవునితో సమాధానంగా ఉంటావు, దైవజనులతో సంఘముతో సమాధానంగా ఉంటావు. అందరూ సంఘములో ఉన్న గుంపులో అందరూ నీకు కావాల్సిన వాళ్ళే. సేవకుడు అంటే నీకు ప్రాణం, సంఘం అంటే నీకు ప్రాణం. సేవకుడికి అత్యున్నతమైన గౌరవాన్ని ఇస్తావు, సంఘానికి అత్యున్నతమైన గౌరవాన్ని ఇస్తావు. ఎందుకంటే దేవునితో ఎప్పుడైతే సమాధానకరంగా ఉన్నావో, దైవజనులతో సంఘముతో కూడా ఎలా ఉంటావు? సమాధానంగా ఉంటావు. అసమాధానం దగ్గర రానివో. ఎవరు అలాగున్నా నీ పనులు చేస్తావు. ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద ఆయన ఒక మాటలు మాట్లాడుతూ, అందరికి మేలు చేసి మీరెందుకు నిందలు పడతారు, అందరికి మేలు చేసి మీరెందుకు నిందలు పడతారు అని అంటే, ఆ పెద్ద ఆయన ఒక జవాబు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అందరికి మేలు చేయటం నా గుణం, నేను మేలు చేసిన వారు కీడు చూపించడం వాళ్ళ గుణం. వారు గుణం వాళ్ళు చూపిస్తారు, నా గుణము నేను చూపిస్తాను. నేను మంచి చేయడం నా గుణం, నేను మంచి చేసుకుంటూ వెళ్ళిపోతా. సంఘములో కూడా ఎవరెలా ఉన్నా నీకు అనవసరం. నువ్వు దేవుని సొత్తు.
నువ్వు దేవుని బిడ్డ, నువ్వు దేవుని స్నేహితుడివి. నీవు దేవునితో ఏ విధంగా కలిగి ఉన్నావో సంఘముతో కూడా అట్ట అనుభవం ఉండాలి. ఎవరు నవ్వినా నవ్వకపోయినా, నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పినా చెప్పకపోయినా, నేను చూసి నవ్వినా చెప్పండి నవ్వకపోయినా, నిన్ను పలకరించినా పలకరించకపోయినా, నేను గీరగా చూసినా గీరగా చూడకపోయినా, నీ ప్రేమ నువ్వు చూపించాలి. వయస్సు తేడా ఉండకూడదు, అందులోని ఆర్థిక పరిస్థితులు తేడా ఉండకూడదు. నువ్వు చంటి బిడ్డల్లాగా అందరూ కూడా సంతోషంగా నవ్వుకుంటూ ప్రజలు చెప్పి, నవ్వుకుంటూ మేలుగా, నవ్వుకుంటూ మేలు కోరే వ్యక్తిగా, నవ్వుకుంటూ వారి సహవాసంలో ఉంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అటువైపు నుండి నువ్వేమీ ఆశించుకో, పరలోకం నుండి మాత్రం దేవునితో సత్సంబంధాలు కలిగి జీవించు. అప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ పరలోక రాజ్యం, ఎక్కడుంటే అక్కడ దీవెన. దేవునితో, దైవజనుడితో, దైవ సంఘముతో సహవాసం ఉండాలి. అప్పుడు నీ కుటుంబం కూడా ఎలా ఉంటుందో తెలుసా? భర్త భార్యల మధ్య ఎంత అనురాగం ఉంటుందంటే, ఆ భార్యాభర్తల బంధము మీకు తెలుసా? దేవునితో ఎవరైతే బాగా ఉంటారో వారి భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు ఎలా ఉంటారు? బాగా ఉంటారు, సమాధానకరంగా ఉంటారు. 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని త్రిభుజము అని అంటారు. నువ్వు దేవునితో నీ బంధం, ఒక భార్య బంధం దేవునితో బాగుంటే భర్తతో బాగుంటుంది, భర్తతో బాగుంటే అతని కుటుంబంతో బాగుంటుంది, సంఘముతో బాగుంటుంది. ఒక భర్త దేవునితో బాగుంటే భార్యతో బాగుంటుంది, ఆ కుటుంబంతో సంఘముతో బాగుంటుంది. కనుక ఈ విషయంలో మనం గమనించాలి, సత్సంబంధాలు కలిగిన వారుగా జీవించాలి. ఆయన అన్నాడు, నీవు నాతో సహవాసము చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. రెండవదిగా, అలాగుననే మేలు కలుగును. దేవుడే మేలు అన్నాడంటే ఇంకా దాన్ని వివరించవలసిన అవసరము తిరిగి లేదు. ఆయన నేను నీకు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను. అయిపోయాయి, మన దుఃఖ దినాలు సమాప్తం అయిపోయాయి, మన చీకటి తొలగిపోయింది. ఎందుకంటే మన దేవుడే మనకు సెలవు ఇచ్చాడు. అర్థమైందా? నేను నీకు మేలు చేస్తా. మనుషులైన మనం మేలు చేస్తేనే శ్రేష్టమైనది చేయాలనుకుంటున్నాం. మన దేవుడు నిస్వార్థమైన దేవుడు, పాపినైన నన్ను మనల్ని ప్రేమించిన దేవుడు, ఉన్నత రాజ్యానికి వారసులుగా చేసి సహవాసానికి పిలిచిన దేవుడు. ఆయన మేలు ఎంత అద్భుతకరంగా ఉంటుందంటే, ఎవరికి అక్కరలేక ఒంటరిగా మంద మేపుకుంటూ, ఒక చిన్న మందను మేపుకుంటూ, తనలో తానే పాటలు పాడుకుంటూ, తనలో తానే కీర్తనలు దేవుని స్తుతి చెల్లిస్తూ, అక్కడ ప్రకృతిని చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్న దావీదుని తీసుకొచ్చి ఇశ్రాయేలుల 12 గోత్రాల మీద కూర్చోబెట్టాడు చక్రవర్తిగా. దేవుని మహిమ కలుగాక. దేవుని మేలు అలా ఉంటుంది. పిరికివాడే పారిపోతున్న సౌలుని తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేసాడు. ఆయన మేలు అలాగ ఉంటుంది. తల్లిదండ్రులు కోల్పోయిన స్త్రీని తీసుకొచ్చి మహారాణిని చేసాడు. ఆయన మేలు అలాగ ఉంటుంది. తృణీకరించబడిన జాతికి చెందింది, శపితమైన జాతికి తీసుకొచ్చింది, అటువంటి ఆమెను తీసుకొచ్చి తన వంశావళిలోకి మూల వ్యక్తిగా మార్చేసాడు. అలా ఉంటుంది దేవుని యొక్క మేలు. అర్థమైందా? దేవుని మేలు ఈ బుర్రకే అందదో, అంత అద్భుతకరంగా ఉంటుంది దేవుని మేలు. మనం చేయాల్సింది ఒకటే, ఏ పరిస్థితుల్లో కూడా ఆయన సహవాసంలో నుండి బయటికి రాకూడదు. ఉదయకాలం అనుకుంటా జూమ్లో మాట్లాడుతున్నప్పుడు ఎబ్రీ 2వ అధ్యాయంలో ధ్యానం చేశాం కదా, చేదైన వేరు ఏదైనా మొలిచి ఆయన కృప నుండి, ఆయన నుండి మళ్ళీ దూరం చేస్తుందేమో, భయంతో జీవించాలి. క్రైస్తవుడు భయపడితే ఒకదానికి భయపడాలి. దేనికి తెలుసా? ఒకవేళ నేను చేస్తున్న పనుల ద్వారా దేవునికి దూరం అయిపోతానేమో. ఈ భయం నీకుంటే నువ్వు ఏ దేశంలో చదువు, నువ్వు పవిత్రుడుగానే బతుకుతావు. ఏ రాష్ట్రంలో చదువు, నీ తల్లిదండ్రులు నీకు లేకపోవచ్చు. అక్కడ నువ్వు తప్పు చేస్తున్నావని నిన్ను హెచ్చరించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. నువ్వు దేవునికి భయపడి జీవిస్తే నీ ప్రవర్తన ఎవడు మార్చలేడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉండు, ఏ స్థలంలో నువ్వు ఉండు, ఏ ఆఫీసులో, ఏ యొక్క పొలంలో, ఏ యొక్క వ్యాపారంలో నువ్వు ఉద్యోగం చేయి, దేవుని భయం నువ్వు జీవిస్తే నువ్వు ఆయనకి ఇష్టడుగా బ్రతుకుతావు. ఈరోజు దేవుడు అదే కోరుతున్నాడు. సమయం లేదు ఇంకా లోతుల్లోకి వెళ్ళడానికి. నేర్చుకో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక సత్యాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. లోపల ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉన్నాను, ఎందుకంటే నేను హత్తుకొని తన దగ్గర చేర్చుకొని నిన్ను ఆశీర్వదించాలని ప్రభువు కోరుతున్నాడు. రండి ఆయన సహవాసంలోకి వద్దాం. జరిగిపోయింది, ఇంతవరకు జరిగిపోయింది ఏదో ఒకటి. భయముతో, భీతితో, లోక ఆశలతో, లోక పద్ధతులతో జీవించేశావు.
ఇక దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా, కాలం సమీపమైపోయి ఉన్నది, నువ్వు నాతో సహవాసము చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి ఆయన వైపు చేతులు ఇద్దాం, ఈ రాత్రి ప్రభు వైపు మనసు పెడదాం, ఈ రాత్రి ఆయన మీద ఆనుకుందాం. మన ప్రతి అవసరత, ప్రతి అక్రత ఆయన తీరుస్తాడండి. ఎక్కడ మొరపెడితే అక్కడ మన ప్రార్థన దేవుడు వింటాడు. కొన్నిసార్లు నిటారుగా పడుకొని ఏదో భారమైన విషయం మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఈ సమస్య నన్ను పట్టి పీడిస్తుంది తండ్రి అంటే లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేయి అండాయన. ఏమండి, నువ్వు అలా పడుకొని ప్రార్థన చేసిన ఆయన ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. ఎంత ప్రేమ ఉందో ఆయన చూడండి ఒకసారి. బండి మీద వెళ్ళిపోతున్నావు, ఏదో తలంపు వచ్చింది, ప్రభువా నువ్వు తప్ప ఎవరు ప్రభువా నాకు, బండి ఆపి స్టాండ్ వేసి మోకాలి అండాయన. అక్కడ కూడా నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఈ లోకంలో మాట్లాడండి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి బండి మీద నిల్చొని మాట్లాడండి, పో గెట్ అవుట్ ముందు అంటారు. సర్వోన్నతుడైన దేవుడు నీ కష్ట సమయంలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కొన్ని సందర్భాల్లో మనం ఆయనకి సరైన గౌరవం ఇవ్వకపోయినా మన ప్రార్థన విని మనకు జవాబు అయినా ఇస్తున్నాడు. ఎంత ప్రేమగల, ఇంత ప్రేమగల దేవుని సహవాసంలో ఉండకుండా ఇంకా లోకాన్ని చెడగొట్టే లోకం, పాపం వైపు, పాపం మన పాడు చేసే లోకం వైపు, నాశనం చేసే లోకం వైపు, నీ యొక్క చూసినట్టు ఎప్పుడు నాశనం అయిపోతామని చూసే లోకం వైపు నువ్వు ఇంకా ఆకర్షింపబడితే ఎవరు నిన్ను విడిపిస్తారు? ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. నిజంగా దేవుడు నీతో మాట్లాడితే దేవునితో సహవాసంలోకి రండి, అడగండి, ప్రభువా ఆత్మదేవా మీతో మాకు సహవాసము దయచేయండి, ఓ ఆత్మదేవా నాలో నువ్వు కార్యాన్ని చేయండి, తండ్రితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసములోకి నడిపించు ఆత్మదేవాని. దేవుని ఆత్మ చేత నడిపించబడదు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు, దేవుని బిడ్డలు అనబడుదురు. అటు అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి నమ్మదగిన సహవాసములు స్థిరపరచునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.